ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై పోలీసులు హత్యాయత్నం ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నాగరాజును అధికారులు సస్పెండ్ చేయగా తాజాగా ఆయనపై కేసు నమోదైంది. నాగరాజును అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత మరికొందరిపైన చర్యలు ఉంటాయని సమాచారం. ఏపీలో సంచలనంగా మారిన సాయికృష్ణ మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో కేసు. స్వయంగా ఫిర్యాదు తీసుకున్న సిపి రాజశేఖర్ బాబు సిఐ నాగరాజుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంతో పాటు క్రాంతి కుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన సెల్ఫీ వీడియోలో కూడా సిఐ వేధింపుల ప్రస్తావన రావడం వల్ల ఈ వివాదం మరింత తీవ్రమైంది. రాజకీయంగా ఈ వ్యవహారం మలుపు తీసుకుంది. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. సిఐ నాగరాజు తన కుమారుడు గురించి వాకబు చేసిన సమయంలో తనతో వ్యవహరించిన తీరుపైన తల్లి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. సిఐపై సస్పెన్షన్ వేటు వేసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. సిఐతో పాటుగా విజయవాడ సిపి, డీజీపీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ కేసులో మరికొందరు అధికారులపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే విచారణ కోసం ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది. దీంతో రానున్న 2 రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.